ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15 ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం 5గురిని దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా న్యాయస్థానం వెల్లడించింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో సీబీఐ కేసు నమోదయ్యింది. ఆ తర్వాత 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పలువురిని విచారించింది. మొత్తం 4 అభియోగ పత్రాల్లో 9 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది. ఇక తీర్పు ఖరారు సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కోర్టుకు ప్రత్యేకంగా అభ్యర్థనలు చేశారు. శిక్ష తగ్గించాలని ప్రాధేయపడ్డారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 5గురికి శిక్ష ఖరారు చేసింది. మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో A1గా ఉన్న పివి శ్రీనివాసరెడ్డి, A2గా గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చేసింది. సబితతో పాటు A8 కృపానందంను కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన రెడ్డితో పాటు A3 వీడి రాజగోపాల్, A4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 ఆలీఖాన్లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో గాలి సోదరుడు పివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు 7 ఏళ్ల శిక్ష విధించింది. ఉమ్మడి ఏపీలో ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాడు సభా సంఘం సైతం మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించింది. కాగా ఈ కేసు విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 5 మంది నిందితులను ఇప్పటికే వాళ్లు దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు కూడా కోర్టు ఖరారు చేసింది. సుదీర్ఘంగా విచారించిన తర్వాత 4 ఛార్జిషీట్లను ఇప్పటికే సీబీఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు సమర్పించారు. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. A1, A2లకు 7 ఏళ్ల పాటు శిక్షలు ఖరారు చేసింది. ఇక శిక్ష ఖరారు సమయంలో గాలి జనార్దన రెడ్డి కోర్టును ప్రత్యేకంగా అభ్యర్థన చేశారు. తన వయసుతో పాటుగా సామాజిక సేవను గుర్తించి శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.